తొందరగా ప్రభుత్వాన్ని కల్పించి దాన్ని కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ఈ రోజున కేకే గుంట మొదలుకొని అడవి లక్ష్మీపురం వరకు ఉన్నటువంటి అన్ని రైల్వే గేట్లు తీసేసి మొత్తం కూడా ఓవర్ బ్రిడ్జిలు కానీ అండర్ బ్రిడ్జిలుగా మార్చబోతున్నాం. ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నిరంతరం ప్రజలతో ఉంటున్నాం, ప్రజలతో మేము మమేకం అవుతున్నాం. మాకు బాధలు, ఆవేశాలు, కోపాలు వస్తుంటాయి. కానీ మేము ఎంత కష్టపడుతున్నామో దయించి అర్థం చేసుకోండి. ఊరిని ఒక మాట గాలిలో ఒక మాట వదిలితే గాలి వాళ్ళుగా మిగిలిపోతాయో తప్ప ఆకాశం మీద ఊస్తే ఏమవుతుందో మీ జీవితాలే అవే అవుతాయని దయించి ఆలోచించండి. ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది, దేవుడు అనేది ఒకటి ఉంటాడు, జెండా అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు ప్రకృతి వదిలిపెట్టదు. ఎవడు కర్మ ఎంత చేస్తాడో అంత కర్మ అనుభవిస్తారు. ఇప్పటికీ అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు. దయించి ఒక ఉన్నతమైన విలువలతో బతికే నాయకుల మీద చవాకులు అవాకులు పేరితే వాళ్ళ ఉద్దేశాలు కొన్ని వేరుగా ఉన్నాయి. అందుకనే మన కార్యకర్తలు కూడా చాలా సందర్భాల్లో సామాన్యంగా పాటించమన్నా. వాళ్ళ ఉనికి కోల్పోయారు, ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, టెంప్ట్ చేస్తారు, మిమ్మల్ని రెచ్చగొడతారు. ఈ రెచ్చిపోయిన దాంట్లో ఏదన్నా జరిగితే చూసారా వాళ్ళు చేశారనే దానికి ఈ కుతంత్రమైన కుతంత్రాలతో ఉన్నటువంటి వ్యవస్థకి నాణ్య పలికిన వ్యక్తుల్ని ప్రజలు ఇప్పటికే తరిమి కొట్టారు, ఇంకా రాబోయే కాలంలో తరిమి కొడతారు. ఏ ఒక్కరు కూడా సమన్వయంతో ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా కూడా అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజున దాదాపు 400 రోజులు పూర్తయింది నేను కాలం. ఈ 400 రోజుల్లో నేను 800 మంది దగ్గర ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లికేషన్ ఉంది. అంటే రోజుకి 2 లెక్కన మన పార్టీ కార్యాలయం గురించి అప్లై చేసుకుంటున్నారు. ఇప్పటికి 534 మందికి ఈ రోజున అమౌంట్ వచ్చింది. దాదాపు 5,11,00,000 రూపాయలు ఈ రోజు మనం సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదవాళ్ళకి సేవ చేశాం. సిమెంట్ రోడ్లు ఇంజనే కాదు, డ్రైన్ ఇంజనే కాదు, వాటర్ సప్లై ఇంజనే కాదు, జబ్బుల్లో పడి ఉన్నటువంటి వారిని కూడా ఆదుకోవడం కూడా మన బాధ్యత. కాబట్టి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వగలిగాం. ఈ రోజు 92 చెక్కులు, అంటే ఎల్సీలో ఒక 4 చెక్కులు కలిపి మొత్తం 96 చెక్కులకు సంబంధించినటువంటి ఈ రోజు 71,84,000 రూపాయలు ఈ రోజున మనందరి సమక్షంలో జెండా నీడన ఇలా కావాలని సమక్షంలో ఈ రోజు ఈ కార్యక్రమం కూడా చేస్తున్నామని, ఇది మనం నిరంతరం కూడా పేదవాళ్ళకి అండగా ఉండాలని. ఏ ఒక్క పేదవాళ్ళు మన గడప తొక్కితే నిన్న రోజులు మనందరం శుభ్రతలో తొలగిలో ప్రతి ఇంటి గడప తొక్కాం, శత్రువు గడప కూడా తొక్కాం. కానీ పేదవాళ్ళు మన గడప తొక్కితే తప్పకుండా కార్యకర్తలు ఆదుకోండి. వాళ్ళ దీవెనలో మనకు శ్రీరామ రక్షని, ఆ దీవెనలో ఆ పేదల ఆశీస్సులు మనకు ఉన్నంత కాలం ఎప్పుడు కూడా కావాలని తెలుగుదేశం పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా ఏడ్చే వాళ్ళకి ఏడుపులుగా, నవ్వే వాళ్ళకి నవ్వులుగా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు. గాలిలో వచ్చిన కాంగ్రెస్ ఇష్టానికి గాలి దెబ్బతో పోయినందరికీ ఇంకా సుడిగాలిలో పొట్టుకుని రోజులు వస్తాయని. ఎందుకంటే సముద్రంలో అలలు ఓన్లీ రోజుకి అడుగెత్తే ఉంటాయి, కానీ తుఫాను వస్తే 3 మీటర్లు ఎత్తి లేస్తాయి. మా రామకృష్ణ తెలుసు, నేను అలలు లాంటి వాడిని, అలలు ఆగవు కాగా ఇష్టానికి సేవ ఆగలేదు. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.